వంటి అని చెప్తుంది. దిస్ ఇస్ రాంగ్. మనం అర్థం చేసుకోగలగాలి. క్రీస్తు ప్లస్ క్రీస్తులో ఉన్నటువంటి మానవతను తీసేసేది గ్నాస్టిసిజం. క్రీస్తులో ఉన్న దేవత్వమును తీసేసేది మార్మనిజం, అలాగే జెహోవా విట్నెస్, అలాగే విట్నెస్లీ వగైరా వగైరా వగైరా. వరల్డ్ మిషన్ చర్చ్ ఆఫ్ గాడ్ అనేవాళ్ళు క్రీస్తు ప్లస్ కొరియాలో పుట్టిన క్రీస్తు. కొరియాలో పుట్టి ఒక ఆయన క్రీస్తుగా ఉన్నాడు. యెహోవా అంటే ఇంకెవరో కాదు, ఆయన భార్యే. ఆయన భార్య ఇప్పటికీ ఆమె బ్రతికే ఉంది. జాంగ్ జిల్ ఝా అని పిలుస్తారు ఆమె పేరు. ఆమెను నమ్మితేనే మీకు రక్షణ అని చెప్తూ ఉంటారు. అది వెంటనే చెప్పరు, మీరు కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మెల్లిమెల్లిగా రివీల్ చేస్తారు. ఇలాంటివి పైనుంచి దిగి వచ్చేటటువంటి యెరూషలేంకి ఎవరో కాదు, కొరియాలో ఉన్నటువంటి మా అమ్మగారు అని చెప్తుంటారు. సో బైబిల్ ప్లస్ అని ఎవరైనా అంటే ఇది దొంగ నోటు అని మీకు తెలియాలి. క్రీస్తు ప్లస్ ఆర్ మైనస్, క్రీస్తులో దేవత్వము 100%, క్రీస్తు 100% నరుడు. ఈ రెండిట్లో ఎక్కడ కాంప్రమైజ్ జరిగినా మీకు ఇది దొంగ నోటు అని తెలియాలి. మూడవదిగా త్రిత్వమును నమ్మకపోవటం. ద మొమెంట్ సంబడీ కమ్స్ టు యూ, ఉదాహరణకు విశాఖపట్నం యూనివర్సిటీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్గా పిలువబడేవారు, మార్మన్స్, జెహోవా విట్నెసెస్, ఇస్లాం, ఇవేవి కూడా త్రిత్వమును నమ్మవు. ఇవన్నీ కూడా క్రైస్తవంలో నుంచి వచ్చినవే, క్రీస్తును నమ్ముతున్నాం అని చెప్పేవే. యూ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకు మనం త్రిత్వమును నమ్మాలి? త్రిత్వమును నమ్మకపోతే, దేవునిలో బహుళత్వాన్ని మనం అర్థం చేసుకోకపోతే మన పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది అని అంటే, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. క్రీస్తు యొక్క దేవత్వం మనం విడిచిపెట్టాల్సి ఉంటుంది. క్రీస్తు యొక్క మానవత మనం విడిచిపెట్టాల్సి ఉంటుంది. బైబిల్లో ఉన్నటువంటి థియాఫనీ, యేసు క్రీస్తు యొక్క పాత నిబంధన నుంచి ఆయన చూపిస్తూ వస్తున్నటువంటి ప్రత్యక్షతలు మనం చించిపారేయాల్సి ఉంటుంది. ఏ సృష్టి లేనప్పుడు, మనిషి లేనప్పుడు, దేవదూతలు లేనప్పుడు, కేవలం దేవుడు మాత్రమే ఉన్నప్పుడు కూడా యోహాను సువార్త, క్షమించండి, 1 యోహాను 4వ అధ్యాయంలో చెప్పినట్లుగా దేవుడు ప్రేమై ఉన్నాడా? ఎస్. సృష్టి లేనప్పుడు ఆయన ప్రేమేనా? ఎస్. ఎవరిని ప్రేమించాడు అని అడిగితే, ఒంటరిగా ఉన్న దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? ఎవరిని ప్రేమించలేడు. ప్రేమించగలిగేటటువంటి క్షమత, ప్రేమించగలిగేటటువంటి ఆ పాసిబిలిటీ బహుళత్వంలో మాత్రమే సాధ్యం. కాబట్టే మనము త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మి తీరుతాం. ప్రకటన సృష్టి జరగక ముందు ఆయన ఎవరికి ఏమని ప్రకటించాడు, ఏం మాట్లాడాడు? ఆయన మూగోడా? నో. కాబట్టే దేవునిలో బహుళత్వం చాలా ఇంపార్టెంట్. అందుకనే మన నమ్మకం తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అనేటటువంటి త్రియేక దేవుడిపై నమ్మకం. న్యాయం, ముగ్గురు లేకపోతే అసాధ్యం. కనికరం, బహుళత్వం లేకపోతే అసాధ్యం. మంచితనం, బహుళత్వం లేకపోతే అసాధ్యం. కుటుంబం, బహుళత్వం లేకపోతే అసాధ్యం. సమాజం, బహుళత్వం లేకపోతే అసాధ్యం. దేవుడు కుటుంబముగా, సమాజముగా ఉనికిలో ఉండటం, ఉండి తీరాలి. బైబిల్ అలాగే చెబుతోంది. సో ప్రిపేర్ యువర్ సెల్వ్స్ టు అండర్స్టాండ్ హూ యువర్ గాడ్ ఈజ్ అండ్ హౌ యూ రిప్రజెంట్ దిస్ బిగ్ గాడ్. ఈ గొప్ప దేవుడిని ఎలా, ఈ గొప్ప రాజును నువ్వు ఎలా ప్రతినిధిగా ఈ సమాజంలో ఆయన చెప్పిన మాటలను, ఆయన మార్గాన్ని నువ్వు ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతావు? ఆ ప్రిపరేషన్నే అపాలజెటిక్స్ అని అంటారు. తలలు వంచుకుంటే ప్రార్థించుకుందాం.